హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశానండి. ఇది నా స్టైల్లో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీలో కానీ నాన్లో కానీ వేటిలోకైనా చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదండి. ఇంట్లో అవైలబిలిటీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా క్యాప్సికమ్ మసాలా కర్రీకి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక బౌల్ని పెట్టానండి. తర్వాత ఇందులోనే నేను ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నేను క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మరీ సన్నగా కాదు, మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా క్యాప్సికమ్ని కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని క్యాప్సికమ్ ఉల్లిపాయల్ని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా సాఫ్ట్ అవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా అయ్యి క్యాప్సికంలోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఈ క్యాప్సికము ఉల్లిపాయలు అనేవి తొందరగా సాఫ్ట్గా అయిపోతాయండి. ఒక 3-2 మినిట్స్లోనే ఈ క్యాప్సికమ్ అనేది సాఫ్ట్గా తయారవుతుంది. కొంచెం ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ ఒక 3 మినిట్స్ వరకు మనం చూడండి సాఫ్ట్గా తయారైపోయాయి క్యాప్సికమును ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయల్ని నేను తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇదే బౌల్లో నేను ఇంకో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని యాడ్ చేశాను. ఉల్లిపాయలు అయితే వీలైనంత సన్నగా కట్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేశానండి. శనగపిండి ఫ్లేవర్ అనేది మన క్యాప్సికమ్ మసాలా కర్రీలో చాలా టేస్ట్ని ఇస్తుందండి. చాలా బాగుంటుంది. మనం ఈ శనగపిండి ఉల్లిపాయ చక్కగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకుంటూ శనగపిండిలోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్లో అయితే ఈ శనగపిండి అనేది ఫ్రై అయిపోతుంది. ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అవుతాయండి. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయలు అనేవి. కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. శనగపిండి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసిన టమాటోస్ యాడ్ చేశానండి. టమాటోస్ కూడా వీలైనంత వరకు సన్నగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇవంతా చక్కగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నట్లయితే చక్కగా ఫ్రై అవుతాయి. ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుంది అనమాట. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు నేను ఒక చిన్న బౌల్ నిండుగా పెరుగును తీసుకున్నానండి. ఈ పెరుగులో నేను మన స్పైస్కి తగ్గట్టు కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసేసి తర్వాత ఇందులోనే నేను నా స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి కర్రీ మసాలా పౌడర్ని వేసుకున్నాను. వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు టమాటో అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయింది చూడండి. చక్కగా నూనె కూడా తేలిందంటే టమాటోస్ అన్ని చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పెరుగులో కలిపి పెట్టుకున్న కారం, ధనియా పౌడర్, గరం మసాలా, కర్రీ మసాలా పౌడర్, పసుపు ఇదంతా వేసుకున్నాం కదా. దీన్ని ఇందులో వేసేసుకొని చక్కగా ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ మనం ఉడకనివ్వాలన్నమాట. ఈ గ్రేవీ చిక్కగా ఉంటుందండి. నేనైతే ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదు కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే చూసుకొని వేసుకోమని ఎందుకంటున్నానంటే ఇందాక మనం క్యాప్సికమ్ ఉల్లిపాయల్లో సాల్ట్ వేసి మగ్గించాం కాబట్టి ఇప్పుడు కర్రీలో చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేసి మనం ఈ గ్రేవీని ఉడకనిద్దాం. చూడండి గ్రేవీ అనేది చాలా చిక్కగా తయారైపోయింది. ఇప్పుడు ఇందులో మనం సాఫ్ట్గా చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా కలుపుకొని సిమ్లోనే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని
మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి గ్రేవీ అనేది చాలా దగ్గరికి వస్తుంది. ఇంకో 2-3 మినిట్స్ మనం ఇలాగే పెట్టేద్దాము. ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అలాగే వదిలేద్దాం. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చక్కగా గ్రేవీ అనేది చాలా చిక్కగా తయారైందండి. లేదు మాకు అంత చిక్కగా అవసరం లేదన్నప్పుడు కొంచెం చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చండి. మనం చపాతీలోకి తినేటట్లయితే కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని గ్రేవీని నూనె అంతా పైకి తేలిన తర్వాత, నూనె పైకి తేలిందంటే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి ఒక సర్వింగ్ ప్లేట్లో నేను సర్వ్ చేస్తున్నాను. చూడండి గ్రేవీ అయితే చాలా చిక్కగా చక్కగా టేస్టీగా కనపడుతుంది. మనం ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లో అవైలబిలిటీగా దొరికే ఇంగ్రీడియంట్సే. ఒక ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా చాలా బాగుందండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుందండి. ఈ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.